అనగనగా ఒక ఊళ్ళో జయంతుడు అనేవాడు ఉన్నాడు. వాడు వాళ్ళ గురువుగారి దగ్గర సమస్తమైన విద్యలు నేర్చుకున్నాడు. ఆ విద్యలన్నిటినీ తన రాజుగారి దగ్గర చూపించి ఏదో ఒక పదవి పొందాలనేది వాడి ఆశ. ఒకనాడు గురువు దగ్గర సెలవు తీసుకుని వాడు అడవి గుండా రాజధానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వాడొక పేదరాశి పెద్దమ్మని చూశాడు. ఆ పేదరాశి పెద్దమ్మ అడవిలో చిన్న పర్ణశాల కట్టుకొని ఉంటుంది. వాడు వెళ్ళాడు పెద్దమ్మ దగ్గరికి. ఆశ్చర్యపోయాడు. ఈ అడవిలో ఎందుకు పెద్దమ్మ నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. ఆ పెద్దమ్మ బోసి నవ్వుకుంటూ, నీలాంటి వాళ్ళు ఎవరైనా దారి తప్పి వచ్చినప్పుడు నేనుండి సహాయం చెయ్యొద్దు అంటుంది. ఆ పెద్దమ్మ యొక్క గొప్పదనానికి, జాలి గుణానికి వాడు ముగ్ధుడైపోయాడు. పెద్దమ్మ కూడా ఆ చిన్న పిల్లవాడిని చూసి సంతోషించింది. ఎంత చక్కగా లేతగా ఉన్నాడు ఈ పిల్లవాడు అనుకుంటూ మాట్లాడుతూ కూర్చుంది. మాటల మధ్యలో జయంతుడి కోరిక తెలుసుకుంది. ఎలాగైనా జయంతుడికి సహాయం చెయ్యాలని అనుకుని జయంతుడికి చెప్తుంది. నాయన, నేను చెప్పిన ఒక పని చేస్తే నేను నీకు కొంత సహాయం చేస్తాను అంటుంది. సరే అంటాడు జయంతుడు. దాపులనున్న ఒక నుయ్యి చూపించింది. ఆ నుయ్యిలోని నీరంతా తోడి అక్కడున్న కడవల్లో నింపు అంటుంది. జయంతుడు వంచిన తల ఎత్తకుండా ఆ నూతిలోని నీరంతా తోడి కడవలన్నీ నింపుతాడు. ఆ తర్వాత పెద్దమ్మ ఒక పెట్టె చూపిస్తుంది. ఆ పెట్టెలో కొన్ని రంగురాళ్ళు ఉంటాయి. ఆ రంగురాళ్ళని అలా పైకి విసిరేస్తుంది. అవి ఎక్కడెక్కడో వెళ్ళి పడతాయి. ఆ పెద్దమ్మ అంటుంది, నాయనా వెళ్ళిరా, నీకు శుభమే జరుగుతుంది. ఆ రంగురాళ్లే నీ నేస్తాలయ్యి నీకు సహాయం చేస్తారు. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అని దీవించి పంపుతుంది. సరే, జయంతుడు అలా వెళ్తూ ఉండగా ఒక చోట ఒక మనిషి కనిపించాడు. వాడు రకరకాల చెట్లన్నీ పీకి గుట్టలు వేసి మోపు కడుతున్నాడు. నువ్వెవరువు అని అడిగాడు జయంతుడు. నేను ఈ చెట్టు పీకుడుగాడినండి, మాది పెద్ద కుటుంబం. ఈ చెట్లు కొట్టి ఊళ్ళో అమ్ముకుని ఆలుపిట్టల్ని పోషించుకుంటాను అన్నాడు వాడు నవ్వుతూ. జయంతుడికి అనుమానం వచ్చింది. వీడే పెద్దమ్మ విసిరిన రాయి అయ్యుంటాడు అని అనుకుంటాడు. అనుకుని, చచ, కట్టెలు మోసుకుపోయి అమ్ముకోవడం ఎంత కష్టం, దీనివల్ల జీవనం ఎంత గడుస్తుంది కనుక చెప్పు, నా వెంట వస్తివా, నీకు 1000 వరహాలు జీతం ఇస్తాను, నా వెంటరా అన్నాడు జయంతుడు. సంతోషపడ్డాడు చెట్టు పీకుడుగాడు. సరే అని జయంతుడితో కలిసి ముందుకు పోతున్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మరొక చిత్రమైన మనిషి కనపడ్డాడు. వాడు విల్లు ఎక్కుపెట్టి చూస్తున్నాడు. నువ్వెవరవు, ఏమి చేస్తున్నావు అన్నాడు జయంతుడు. అయ్యా, నా పేరు గురిగాడు. ఇక్కడికి ఆమడ దూరానున్న మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు కొట్టకొస కొమ్మ మీద గుబురు చాటును ఒక చిలకుంది. దాని కుడి కంటికి గురి చూస్తున్నా అన్నాడు. ఆహా, వీడి గురి ఎంత ప్రశస్తమైనది అనుకుంటాడు. బహుశా పెద్దమ్మ విసిరిన 2వ రాయి కావచ్చును అని మనసులో అనుకుని, ఇట్లా ఎన్ని చిలకల్ని గురి చూస్తే మాత్రం నీకు ఏం ఒరుగుతుంది కనుక నాతో వచ్చేసాయి, నీకు నెలకి 1000 వరహాల జీతం ఇస్తాను అని చెప్పేసరికి సంతోషించి వాడు కూడా జయంతుడితోనూ చెట్టు పీకుడుగాడితోనూ కలిసి బయలుదేరాడు. ఈ ముగ్గురు కలిసి పోగా మరొక వింత మనిషి అగుపడ్డాడు. ఒక చెట్టు కింద పడుకొని వాడు ఎడం ముక్కుతో కొంతసేపు, కుడి ముక్కుతో కొంతసేపు ఊతున్నాడు. ఓహోయ్, ఎవరవోయ్ నువ్వు, ఈ ఊదడం ఏమిటి అని అడిగాడు జయంతుడు. బాబు, నా పేరు ఊదుడుగాడు. ఇక్కడే ఉండి ఎంత దూరంలో ఉన్న కొలివినైనా ఊదగలను. నేను ఒక కమ్మరి కింద పని చేస్తున్నాను అని నవ్వాడు. ఓహో, వీడు ఇంకొక రాయి అనుకుని మనసులో వెంటనే, ఈ కమ్మరి కింద పని చేయడం ఎందుకోయ్, నాతో పాటు రా, 1000 వరహాల జీతంతో నిన్ను పనికి పెట్టుకుంటా అన్నాడు. సరే అని చెప్పి వాడు కూడా బయలుదేరాడు. ఇలా నలుగురు కలిసి కొంచెం దూరం పోయేసరికి దోవలో ఇంకొక విచిత్రమైన వాడు తారసపడ్డాడు. వాడు పాదాలు చెట్టుకు కట్టేసుకుని మోకాళ్ళ మీద బండ పెట్టుకుని పడుకున్నాడు. ఓహో, ఇదేం వేషం, ఇలా పవళించావేమిటి అని అన్నాడు. వాడు నన్ను కాలి చురుకుగాడంటాడండి. కాళ్ళ కట్లు విప్పితే చాలు అదే పనిగా పరిగెత్తుతా. నా పరుగుతో పాటు ఎగరడం పక్షులకే చేత కాదు, మరి మనుషుల మాట చెప్పేదేమిటి అన్నాడు. ఆహా భేష్, నువ్వు నాతో ఉండవలసిన వాడివి, మా పెద్దమ్మ నాకు ప్రసాదంగా ఇచ్చిన వాడి అని మనసులో అనుకుని, సరే నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి,
నీకో 1000 వరహాల జీతం ఇస్తా అని వాడిని కూడా జట్టులోకి చేర్చుకున్నాడు జయంతుడు. అందరూ కలిపి ఇంకొక పట్టణం చేరుకున్నారు. ఆ పట్టణంలో ఉన్న ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేశారు. అవ్వా, మీ పట్టణంలో విశేషాలేమిటి అని అడిగాడు జయంతుడు. విశేషాలకేముంది, బోలెడున్నాయి నాయన. వీరందరూ ఎవరు, ఎక్కడి వారు అని అడిగింది. సమీపంలో ఉన్న అడవి నుంచి వచ్చిన వైనం విధానం చెప్పాడు జయంతుడు. ఆ అడవిలో ఉన్న పేదరాశి పెద్దమ్మ ఈ పెద్దమ్మకి అక్కే. ఓహో, మా అక్క సహాయం చేసిన వాడు వీడా, వీడికి సహాయం చేయాలి నేను అనుకుంటుంది ఈ పెద్దమ్మ. సరే, నీకొక విశేషం చెప్తా. మా రాజుగారు కడువృద్ధుడు, పురుష సంతతి లేదు. ఒక్కగానొక్క కూతురు కావడం చేత ఒక కుర్రవాణ్ణి ఇంటల్లుడుగా తెచ్చుకుని వాడికి పట్టం కట్టాలని తాపత్రయం పడుతున్నాడు. కానీ అందుకు రాకుమారి కొన్ని పరీక్షలు పెట్టింది. ఆ పరీక్షలన్నిట్లోనూ నువ్వు నెగ్గితివా, హాయిగా రాజ్యానికే రాజు కావచ్చును అని అంటుంది. అని వాళ్ళందరినీ పిలుస్తుంది. పిలిచి ఆ పరీక్షలన్నీ చెప్తుంది. వివరంగా ఎవరెవరు ఏమేమి చెయ్యొచ్చు అన్నవన్నీ చెప్తుంది. చెప్పి దీవించి పంపిస్తుంది. మన జయంతుడు పందానికి సిద్ధపడ్డాడు. వెంటనే నేను ఆ పందెంలో పాల్గొంటాను అని కబురు పెట్టి రాకుమారి దగ్గరికి వెళ్ళబడ్డాడు. సరే అంటుంది రాకుమారి. నాతో పాటు పరిగెట్టగలవా సమానంగా అని అడుగుతుంది. ఓహో, ఈ పాటికి నేనెందుకు, నా భటుణ్ణే పంపిస్తాను అంటాడు. సరే, భటుణ్ణి పంపించు, కానీ వాడు ఓడిపోతే నీ తలనే తీయించేస్తాను అని హెచ్చరిస్తుంది రాకుమారి. సరే అన్నాడు మనవాడు. పందెంలో నెగ్గి రావడానికి కాలి చురుగ్గాన్ని ఒప్పగిచ్చాడు. రాజుగారు ఒక చోట కూర్చున్నారు. పందగాళ్ళిద్దరికీ చెరి ఒక బంగారు లోటాలు ఇచ్చారు. అక్కడికి కోసెడు దూరంలో ఉన్న కొలనులో నీళ్లు ముంచుకొచ్చి రాజుగారిని తాకాలి. ఇది పందెం. రాజపుత్రి కొలను చేరేలోగా మన కాలి చురుకుగాడు నీళ్లు ముంచుకొని సగం దూరం వచ్చేశాడు. వచ్చేసాం కదా అనే ధైర్యం ఒక రాయి తల కింద పెట్టుకుని చెట్టు కింద పడుకున్నాడు. ఇంతలో రాకుమార్తె నీళ్లు ముంచుకు వస్తూ కాలి చురుకుగాడి లోటాలో నీళ్లు పారబోసేసి పరుగు పుచ్చుకుంది. ఇది చూసి మన జయంతుడు బిక్కమొహం వేశాడు. అయ్యో పాపం అని అందరూ జాలిపడ్డారు. ఈ సమయంలో కాలి చురుకుగాడి తల కిందకి రాతి గురిపెట్టి గురిగాడు బాణం వేశాడు. ఆ దెబ్బతో కాలి చురుకుగాడు నిద్ర లేచాడు. లోటా చూసుకున్నాడు, మోసం తెలుసుకున్నాడు. కను మూసి తెరిచేంతలో మళ్లీ కొలనుకు పోయి నీళ్లు నింపుకొచ్చి రాజపుత్రి కంటే ముందుగా తాను రాజును తాకాడు. శభాష్ అన్నారందరూ. మరిప్పుడు జయంతుడే పందెం గెలిచాడు. రాజపుత్రునిచ్చి పెళ్లి చేయక తప్పదు. కానీ వాడికి ఇవ్వడం రాజుకి సుతరాము ఇష్టం లేదు. కులం ఏమిటో గోత్రం ఏమిటో తెలియదు, బంతి భోజనం కూడా తెలియదు. ఈ సంబంధాన్ని నేను వదులుకుంటేనే మంచిది అని అనుకున్నాడు. అనుకుని జయంతుడిని పిలిచి, నువ్వు మోయగలిగిన ధనం ఇస్తాం, అది తీసుకుని పెళ్లి మాట మర్చిపో అన్నాడు. సరే రాజా, నీ మాటకు అడ్డు చెప్పను. ధనం మోయడం అనేది గొప్ప విషయం కాదు. ఈ పాటికి నేనెందుకు, నా భటుణ్ణి పంపుతా అన్నాడు. ఈ లోపల చెట్టు పీకుడు ఒక కోసడు చతురంగల బ్రహ్మాండమైన సంచి తయారు చేయించి అది పట్టుకుని కోటకు వెళ్ళాడు. సంచి మూతి తెరిచి, పోయండి, ఎంత ధనం పోయగలరో ఇందులో పోయండి అని తయారుగా కూర్చున్నాడు. రాజుగారి ఖజానా ఖాళీ అయింది, కానీ సంచి నిండలేదు. ఇంకా ఎక్కడెక్కడి నుంచో బళ్లతో తెప్పించారు ధనం. అదంతా బళ్లతో సహా సంచిలో వేసేసుకున్నాడు చెట్టు పీకుడు. ఎంతకు నిండదు. రాజుకి ఇక భయం వేసింది. భయం వేసి ఈ లాభం లేదు, ఎలాగా ఏంటి అని అనుకున్నాడు. అనుకుని ఈ చెట్టు పీకుడిని బంధించండి, వెంటనే మన రాజ్యం నుండి తరిమేయండి అన్నాడు. భటులందరూ వచ్చారు. వాడు ఈ లోపల ఆ సంచిని తీసుకుని పరుగో పరుగు. ఆ పరుగులో వాడు రాజును కూడా పట్టుకుని సంచిలో వేసేసుకుని మరీ పరిగెట్టాడు. ఈ లోపల అనంతుడు దూరం నుంచి చూశాడు. చూసి వెంటనే ఊదుడు గాడికి సైగ చేశాడు. ఊదుడు ఒక్క ముక్కు బిగబట్టి రెండో ముక్కుతో ఒక్కసారిగా ఊదాడు. రాజుగారి సైన్యమంతా ఉల్లి పొట్టుల్లాగా 2 కోసల దూరానికి ఎగిరి చక్కాపోయింది. వెంటనే రాజుగారి సైనికులందరూ పరిగెట్టుకుంటూ వచ్చి జయంతుడు కాళ్ళ మీద పడ్డారు. ఈ లోపల సంచిలోంచి రాజుగారిని కూడా బయటకు తీశాడు మన చెట్టు పీకుడు. రాజుగారు గ్రహించుకున్నారు, వీడు చాలా తెలివైనవాడు, ఇలాంటి తెలివైనవాడు అల్లుడు కావడమే గొప్ప అనుకున్నాడు. వెంటనే తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. మన జయంతుడు రాజుగారి అల్లుడై వైభవంగా జీవించాడు.
దేవుడి సృష్టిలో పనికిరాని మనిషి లేడు, పనికిరాని వస్తువు లేదు. ఒక మనిషి రాణించాలంటే కాలం కర్మం తప్పక కలిసి రావాలి. అప్పుడే వాడి రేఖ బయట పడుతుందంటారు మన పెద్దలు.